వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ శివారులో తాగిన మత్తులో స్పృహతప్పి పడిపోయిన వ్యక్తిపై వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. దీంతో తీవ్ర గాయాల పాలైన అతను ప్రాణాలు కోల్పోయాడు. సిద్దిపేట జిల్లా రామవరం గ్రామానికి చెందిన బ్రహ్మచారి 2 రోజుల క్రితం కర్ణాటకలోని ప్రముఖ క్షేత్రం చిక్ బుళ్లపూర్ వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరాడు. మార్గం మధ్యలో కొడంగల్లో విపరీతంగా మద్యం తాగాడు. మద్యం మత్తులో పెట్రోల్ బంకు సమీపంలోనే స్పృహ తప్పి పడిపోయాడు. అర్ధరాత్రి ఆ ప్రాంతంలో తిరుగుతున్న వీధి కుక్కల గుంపు బ్రహ్మచారిపై దాడి చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు పోలీసులు. మృతుడి సోదరుడు రమేష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.